వాళ్ళనే సత్య మోసం చేస్తుంది. ఆ కుటుంబాన్ని. వాళ్ళకి నిజం చెప్తే చాలు, సత్య నిజస్వరూపం బయటపడిపోతుంది. కొంచెం అడ్డు తప్పుకుంటారా? మీరా? అవును, మేమే. ఏరా, మేమెంతో కష్టపడి ఆ తిక్కల సత్యను అదుపులో పెట్టుకుంటూ ఇంత పెద్ద నాటకం ఆడుతూ ఉంటే వచ్చి మా నాటకాన్ని గుట్టు రట్టు చేద్దాం అనుకున్నావా? ఫణి, వీణ్ణి ఎవరైనా చూస్తే ప్రమాదం రా. వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. మీరేం జరగనట్టు పూజ దగ్గరికి వెళ్ళి నిల్చోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి, పదవే. వెళ్ళండి. దీని పూజ పరిపూర్ణమవ్వకూడదు. ఎలాగైనా సరే ఈ పూజ చెడగొట్టాలి. అత్తయ్య, ఈ గాయత్రి పూజ సవ్యంగా జరగకూడదు. మన ఉండగా ఎలా జరగనిస్తామే? నువ్వుండు, నేనేదో ఒకటి చేస్తాను. నమస్కారాన్ సమర్పయామి. అమ్మా, ఇంతటితో శివపార్వతుల పూజ అయిపోయింది. మీరు మీ భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి సోమవారం ఆ పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసుకుంటే ఇక మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరమ్మా. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే ప్రతి సోమవారం పూజ చేసుకుంటాను. శుభం భూయాత్.